హై డూడ్, దిస్ ఇస్ డాక్టర్ భారద్వాజ్. ఎస్, ఇప్పుడు ఇవాళ నేను నాకు ఎప్పుడో మా మెంటర్ ఒక 15-18 ఇయర్స్ క్రితం చెప్పిన నాకు చెప్పిన స్టోరీని, అంటే నాకు ఇన్ ద సెన్స్ పర్సనల్ కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో నా మెంటర్ చెప్పిన స్టోరీని నేను మీకు చెప్పబోతున్నాను. అయితే మై మెంటర్ హీఈస్ ఫ్రమ్ యుఎస్ఏ. ఓకే, రైట్, లెట్ ఇట్ బి. అయితే పేదవాళ్ళ ఆలోచనలను మనము బయటపడాలి. పేదవాళ్ళ ఆలోచన నుంచి, అంటే ఈ పేదరికపు ఆలోచన నుంచి బయటపడాలి. మనం పేదరికపు ఆలోచన నుంచి బయటపడాలి అంటే ఎవ్వరు హెల్ప్ చేయరు, మనమే హెల్ప్ చేసుకోవాలి, మనమే లిఫ్ట్ చేసుకోవాలి. అయితే మనని మనం లిఫ్ట్ చేసుకునే ప్రాసెస్లో ఒక చిన్న స్టోరీని గుర్తుపెట్టుకోవాలి. వాట్ దట్ స్టోరీ ఈజ్? ఎస్, సింపుల్ స్టోరీ. ఒక చిన్న కుర్రాడు, 18 ఇయర్స్, ఏం చేశాడు? చాలా కష్టపడి చేసి కలగన్నాడు. ఏంది? ఒక క్రూజ్ ట్రిప్ కావాలని. కళ మంచిదే, కలగనడము మంచిదే, కలగన్న విధానము మంచిదే. అయితే ఆ కళకు అన్నాడు కదా, అనుకోకుండా ఆయనకి ఒక క్రూజ్కి సంబంధించిన ట్రిప్ కూడా ఫ్రీగా ఎవరో స్పాన్సర్ వల్ల తనకి ఒక ట్రిప్ దొరికింది. అంటే సంబడి హై స్పాన్సర్డ్ ఎ క్రూజ్ ట్రిప్. హీ వాజ్ మచ్ ఎక్సైటెడ్, సూపర్ డూపర్ ఎక్సైటెడ్, అండ్ క్యూరియస్లీ హీ వెంట్ టు హిజ్ హోమ్. అక్కడ చెప్పాడు అమ్మకి, అమ్మా నాకు ఒక మంచి క్రూజ్ ట్రిప్ దొరికిందే, ఒక 11 రోజుల ప్రయాణం అమ్మ అని చెప్పాడు. అమ్మ కూడా మచ్ ఎక్సైటెడ్, నా కొడుకు సూపర్ డూపర్ ఎంజాయ్ చేయబోతున్నాడని. ఏం చేయాలి బేట? అమ్మ నాకు ఏమంటారు, 10 రోజులకు సరిపడా డిఫరెంట్ వంటకాలు చేసేయమ్మా అని చెప్పాడు. 10 రోజులకు సరిపడా, ఒకరోజు పులిహోర, ఓ రోజు దద్దోజనం, ఓ రోజు ఏమంటారు ఆలుకు సంబంధించిన బోండాలు, ఇలా ఓ రోజుకి తడి అటుకులు, ఓ రోజుకి పొడి అటుకులు, ఓ రోజు మిక్స్చర్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ అమ్మ చేసింది. మంచి ప్యాక్ చేసుకున్నాడు. ఒక ఏమంటారు ఇంకొక డ్రెస్ అదనంగా ఉంటే డ్రెస్ ప్యాక్ చేసుకున్నాడు. దెన్ హీ స్టార్టెడ్ టువర్డ్స్ వాట్ దట్ ఆన్ దట్ పర్టికులర్ డే టువర్డ్స్ హిస్ ఏమంటారు బ్యూటిఫుల్ హ్యాపీ జర్నీ వెళ్ళేటప్పుడు అక్కడ ఏమంటారు చెక్ ఇన్ జరుగుతుంటుంది. చెక్ ఇన్ జరిగేటప్పుడు టికెట్ చెక్ చేశారు. వాళ్ళు ఒక పెద్ద లీఫ్లెట్ ఇచ్చారు. ఈ 10 రోజులు ఇందులో ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమేమి ఉండబోతున్నాయి, ఎలాంటివి ఉండబోతున్నాయి, మీరేం చేయాలి, మీ యొక్క షెడ్యూల్ని ఎలా చేసుకోవాలనేది ఆ కాంటెంట్ అనమాట. ఈ కుర్రాడు అన్ని సరుకులన్నీ తీసుకున్నాడు, చేశాడు. ఆ రూమ్లో గదిలోకి వెళ్ళిపోయాడు, లాక్ చేసుకొని ఆ కిటికీ అద్దం ఏదైతుందో తీసేసి ఓపెన్ చేస్తే సముద్రం అలల్లో ప్రయాణం చేసే అవకాశం ఉండేది. అది చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. టీవీలో రూమ్ ఉంది, రూమ్లో టీవీ ఉంది, చాలా బాగుంది. 1200-1500 మంది జనాలు వచ్చారు, చేశారు, హ్యాపీ. రూమ్లోనే వాష్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ దేర్స్. దెన్ ఆయన ఆ కుర్రాడు ఏం చేశాడు, మచ్ ఎగ్జైటెడ్ కదా, వెళ్ళగానే బాగా ఆకలైంది, కళ సగం నెరవేరింది కదా, ఫటా ఏదైతే ముందు పాడైపోయే, అంటే ఏమంటారు మనం పాసిపోయే సరుకులన్నీ తినేసి రాగానే మంచి నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. తెల్లవారింది, కాంటికి మంచి నిద్ర, ఆహ్లాదకరంగా. తెల్లవారు ఒక రకంగా తిన్నాడు, మర్నాడు ఒక రకంగా తిన్నాడు, తన ప్రపంచాన్నంతా కిటికీలోంచే చూస్తున్నాడు. హ్యాపీ ఎంజాయ్, హీ వాజ్ ఎంజాయింగ్, మచ్ ఎంజాయ్మెంట్ వాజ్ దేర్. సూపర్. అలా 10 రోజులు గడిచిపోయినాయి. చూస్తే ఇట్టే 11వ రోజు చెక్అవుట్ టైం వచ్చింది. 11వ రోజు ఆ సంచుల్లో ఉన్నాయన్నీ తినేటివన్నీ సరుకులన్నీ అయిపోయినాయి, ఖాళీ కవర్లన్నీ పట్టేసుకొని తిరిగి ఏమంటారు చెక్అవుట్ టైంకి వచ్చేసిండు. ఆ పడవకి ఒక కెప్టెన్ ఉంటాడు కదా, క్రూజ్కి కెప్టెన్ ఉంటాడు, వాళ్ళ టీం ఉంటుంది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు, మా పడవలో ప్రయాణం చేసినందుకు, ఇలా వాళ్ళకి నచ్చిందంతా చేసేస్తున్నారు, సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఈ కుర్రోడు కనబడ్డాడు.
ఏం బాబు, హౌ ఆర్ యూ, హౌ వాజ్ యువర్ ట్రిప్ జర్నీ, ఐ హ్యావెంట్ సీన్ యూ హియర్ అండ్ దేర్ ఇన్ ద వాట్ దట్ ఇన్ ద లాంచ్ ఇన్ ద వాట్ ఎవర్ ఎల్స్ అదర్ థింగ్స్. ఆ సినిమా థియేటర్లో, లైవ్ సినిమా థియేటర్లో కనబడలేదు, ఆ, కింద క్యాసినోలో కనబడలేదు, అట్లీస్ట్ అట్ లాస్ట్ ఆ స్విమ్మింగ్ పూల్లో కనబడలేదు. సరే, ఇవన్నీ అవసరం లేదా, మంచి భోజనాలు ఉన్నాయి కదా, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంది, మధ్యాహ్నానికి లంచ్ ఉంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంది, సాయంత్రానికి డిన్నర్ ఉంది, రోజు ఒక వెరైటీ ఉంది, ఆ? అలాగే ప్రతిరోజు 20-30 కప్పుల కాఫీ. అసలు నువ్వు టికెట్ తిరిగేసి చూసినావా లేదా, ఇందులో ఏముంది అని. అంటే అప్పుడు ఆ కుర్రోడు టికెట్ తిరిగేసి చూస్తే లబోదిబో లబోదిబో, తల బాదుకుంటే లాభమే ఉంది. అయితే ఇక్కడ నీతి వాక్యం ఏంటంటే, ఇప్పుడు ఆ తిరిగి 10 రోజులు రాదు, మళ్ళీ క్రూజ్ రాదు తన లైఫ్లో, ఎందుకంటే ఎవరో స్పాన్సర్ చేశారు కదా. అలాంటి అవకాశం, సువర్ణ అవకాశం మళ్ళీ రాబోదు ఆ కుర్రోడికి. అయితే అందుకొరకే మీ లైఫ్లో కూడా భగవంతుడు ఒక టికెట్ ఇచ్చాడు. టికెట్ను తిరిగేసి చూడండి. లైఫ్లో ఏదో వచ్చామా పోయామా అనేది కాదు, మీ కళను సాకారం చేసుకోవడానికి మీకంటూ భగవంతుడు చాలా అవకాశాలు సృష్టించాడు. అరే నేను చాలా పేదవాడిని, అరే చాలా పేదవాడు అయి ఉండొచ్చు, అందరికంటే నీకు అంగవైకల్యం లేని జీవితం ఇచ్చిండు, మానసిక అంగవైకల్యం లేదు, శారీరక అంగవైకల్యం లేదు, అద్భుతమైన లైఫ్ ఇచ్చిండు. దీన్ని నువ్వు యూటిలైజ్ చేసుకో. యూటిలైజ్ చేసుకునేటప్పుడు ఏమంటారు, కొన్ని పనులు దాని కొరకు నిరంతరాయం చేయాల్సి వస్తుంది. చేయడానికి కావాల్సిన మంచి మెంటార్ను ఎంచుకో. 15 ఇయర్స్ 18 ఇయర్స్ తర్వాత నేను మీకు ఈ స్టోరీ షేర్ చేస్తున్నా. నా మెంటార్ చెప్పింది అంటే 18 ఇయర్స్ నేను ప్రతిరోజు ఈ స్టోరీని నా లైఫ్ కావాల్సినట్టుగా అప్లై చేసుకుంటున్నాను, కాబట్టి నీకు ఈ స్టోరీ చెప్పగలుగుతున్నాను. మా గురువు చెప్పాడు, నేను విన్నాను, అయిపోయింది అంటే అయిపోతుంది కాదు, అయిపోలే. థ్యాంక్స్ టు మై మెంటార్, హీ డెలివర్డ్ ఏ గుడ్ what is that moral story which was having lot of morals for my life. Thanks to my mentor, and thanks to that particular story, I should implement, I should utilize each and every line of that particular tickets. What is that backside? నా లైఫ్లో కూడా నాకు కావాల్సిన ప్రతి కళను, నాకు అనిపించిన దాన్ని నేను సాకారం చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాను. ఐ షుడ్, డెఫినెట్లీ ఐ షుడ్. అందుకొరకు యూ షుడ్ అనాలంటే నీ కళను సాకారం చేసుకోవడానికి నువ్వేదో బండలు కొండలు మోయాల్సిన పని లేదు. యూ బీ విత్ రైట్ పీపుల్, యూ బీ విత్ రైట్ అసోసియేషన్, అంతే. అదే తవ్వాలి అంతే. ఈ బుర్రను తవ్వడానికి ఇంకేమీ లేదు, నథింగ్ ఈజ్ దేర్. ఇదే ఎక్స్కావేషన్ మ్యాన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, డాక్టర్ భారద్వాజ్.